ముఖ్యంగా యువనేత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా తీసుకున్న తర్వాత ఈ విద్యాలయాలు దేవాలయాలుగా మార్చి పిల్లలే రేపటి తరాల భవిష్యత్తు అని చెప్పి ఒక సంకల్పంతో ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో అనేక మార్పులు ఈ 2 సంవత్సరాలు చోటు చేసుకోవడం జరిగింది. గత సమ్మర్ హాలిడేస్ లో పిల్లల తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళు వీటి గురించే మాట్లాడుకున్నారు, ప్రతి ఒక్కళ్ళు వీటి గురించే చర్చించుకున్నారు. విద్యార్థుల యొక్క బాగోగులు ఎలా ఉన్నాయి, గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం విద్యార్థులను గాని ఉపాధ్యాయులను గాని ఎంత గౌరవించింది, ఏ విధంగా ఉంది అని మాట్లాడుకుంటే దాన్ని సహించలేక తట్టుకోలేక ఈ మంచి పేరు ఎక్కడైతే యువనేత నారా లోకేష్ గారికి వస్తుందని తెలుసుకున్న ఆ సైకో పార్టీ జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీ అధినాయకుడు ఇవన్నీ కూడా తెరలేపి సైడ్ ట్రాక్ చేస్తా ఉన్నాడు. మీరు గనక చూసినట్టయితే యువనేత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదట ఆయన తీసుకున్న నిర్ణయం జీవో నెంబర్ 117ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థని అతలాకుతలం చేస్తూ అపహాస్యం చేసిన జీవో 117 ఏదైతే ఉందో ఆ 117ని బేషరత్తుగా ఆ జీవోని రద్దు చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని యువనేత నారా లోకేష్ గారు దన్న సంగతి మీ అందరికీ కూడా మరోసారి నేను తెలియజేస్తా ఉన్నా.